మహారాష్ట్ర నాగ్పూర్లో ఆపరేషన్ థాయ్ మాంగూర్ కొనసాగుతోంది. అక్రమ చేపల చెరువుల్ని గుర్తించి ప్రాణాంతక చేపల్ని సీజ్ చేస్తున్నారు. దేశంలో నిషేధంలో ఉన్న థాయ్ మాంగూర్ చేపల పెంచుతున్నారు. సో గూగుల్ మ్యాప్స్ ఆధారంగా ఆ రహస్య చెరువుల్ని పసిగట్టారు అధికారులు. ఆక్వా, రెవెన్యూ, పోలీసు విభాగాలు కలిపి గ్రాండ్ ఆపరేషన్ జరుగుతోంది. మొత్తం 74 టన్నుల నిషేధిత థాయ్ మాంగూర్ చేపల్ని పట్టుకున్నారు అధికారులు. ఆ తర్వాత 8 అడుగుల గుంతలో పూడ్చిపెట్టి దానికి ఎండ్ కార్డు వేశారు. మనం చూస్తున్న ఈ చేపలు రాకాసి చేపలు. మురికి నీటిలో కూడా పెరుగుతాయి ఇవి. వీటి ఆహారం కూడా కుళ్ళిన మాంసమే. సో వీటి పెంపకం ఇతర చేపలకి, పర్యావరణానికి, తద్వారా మనకి హానికరం. తిన్నా కూడా అనారోగ్యం బారిన పడడం ఖాయం. అలాంటి ఈ చేపల్ని పెంచి అక్రమంగా తరలిస్తుంటారు నాగ్పూర్లోని దోహాద్ ఘాట్ వాసులు. ఎన్నిసార్లు అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా వారు పెడచెవిన పెడుతూ వచ్చారు. ఇంకా లాభం లేదనుకొని ఆపరేషన్ థాయ్ మాంగూర్ మొదలుపెట్టారు పోలీసులు, అధికారులు కలిసి. టెక్నాలజీ సాయంతో ఎక్కడెక్కడ రహస్యంగా ఈ చేపల చెరువులు నిర్వహిస్తున్నాయో పసిగట్టారు. నేరుగా అక్కడికే అన్ని విభాగాల అధికారులు వెళ్ళి అటాక్ చేశారు. మొత్తం 74 టన్నుల చేపల్ని సీజ్ చేశారు. వాటిని నేరుగా పూర్తి చేసినా కూడా ఇబ్బంది అని గుర్తించారు. అప్పుడు కూడా ప్రాబ్లమే. సో అందుకే బ్లీచింగ్, సాల్ట్ వంటివి వాటిని మిక్స్ చేసి 8 అడుగుల లోతులో వాటిని పూడ్చిపెట్టారు. ఇలా మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఆపరేషన్ థాయ్ మాంగూర్ చేపట్టారు అధికారులు. ఈ థాయ్ మాంగూర్ చేపలు మనం చూస్తున్న విజువల్స్లో ఉన్నాయి. ఇవే అయితే ఇవి నిషేధంలో ఉన్నాయి. వీటిని బ్యాన్ చేశారు. ఎందుకంటే ఇది పర్యావరణానికి, భూమికి, మనుషులకి హానికరం కాబట్టి. కనీసం వీటిని తిన్నా కూడా మనకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి వీటిని బ్యాన్ చేశారు. అయితే వీటిని కొందరు పెంచుతున్నారు. సో అది కూడా రహస్యంగా. ఆ రహస్య చెరువుల్ని టెక్నాలజీ ఆధారంగా, గూగుల్ మ్యాప్స్ ఆధారంగా వాటిని గుర్తించి ఇలా అధికారులు ఆపరేషన్ థాయ్ మాంగూర్ చేపట్టారు. ఇవి రాకాసి చేపలు. ఎందుకు ఇలా అంటున్నారంటే ఇవి మురికి నీటిలోనూ పెరుగుతాయి. వీటికి మంచినీరు అవసరం లేదు. అండ్ వీటి ఆహారం కూడా కుళ్ళిన మాంసమే. అండ్ వీటి పెంపకం మిగతా చేపలకి, అటు పర్యావరణానికి, టోటల్గా మనుషులకి అందరికీ హానికరం. అండ్ వీటిని తిన్నా కూడా మనకు రోగాలు వస్తాయి. అట్లాంటి డేంజరస్ చేపలు ఇవి. సో ఇలాంటి చేపల్ని పెంచి అక్రమంగా తరలిస్తున్నారు నాగ్పూర్లోని దోహాద్ ఘాట్ ప్రజలు. అక్కడ ఉండేవారు కొంతమంది ఇలా పనిచేస్తున్నారు. సో అది కొద్ది రోజు ఎప్పుడు చేస్తూనే ఉంటారు. ఇలా చేయొద్దు అని ఎన్నిసార్లు అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా వారు పెడచెవిన పెడుతూ వచ్చారు. ఇంకా లాభం లేదనుకొని ఆపరేషన్ థాయ్ మాంగూర్ చేపట్టారు పోలీసులు, అధికారులు కలిసి. ఎక్కడెక్కడ ఈ చేపల చెరువులు ఉన్నాయి, ఎక్కడెక్కడ వీటిని రహస్యంగా పెంచుతున్నారో వాటిని టెక్నాలజీ ద్వారంగా, గూగుల్ మ్యాప్స్ ఆధారంగా గుర్తించి నేరుగా అక్కడికే అన్ని విభాగాల అధికారులు వెళ్ళి అటాక్ చేశారు. ఆ చేపలంటిని స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా 74 టన్నులు ఉన్నాయి. బట్ అన్నింటినీ సీజ్ చేశారు. వీటిని పూడ్చాలి. అయితే వీటిని నేరుగా పూడ్చినా కూడా ఇబ్బందే. అంత ప్రమాదకరమైన చేపలు ఇవి. అందుకే నేరుగా పూడ్చకుండా వీటికి బ్లీచింగ్, సాల్ట్ వంటివి మిక్స్ చేసి ఒక 8 అడుగుల లోతుని గొయ్యి తవ్వి అందులో వీటిని పూడ్చిపెట్టారు. అండ్ వీటిని ఎవరైతే నిర్వహిస్తున్నారో వారందరినీ అరెస్ట్ చేశారో, అదుపులోకి తీసుకున్నారు. 8 అడుగుల లోతులో ఈ థాయ్ మాంగూర్ చేపల్ని పూడ్చిపెట్టారు. అంటేనే అర్థం చేసుకోండి ఎంత ప్రమాదకరమైన చేపలో ఇవి అని.